ప్రశ్నించే హక్కు ఎవరికైనా ఉంటది కదా. మాట్లాడినప్పుడు మీరు ఇలా మాట్లాడుతున్నారు ఈ వీడియో కింద కామెంట్ ధైర్యం ఉంటే సమాధానం చెప్పండి అబ్బా, ధైర్యం ఉంటే సమాధానం ఇయ్యండి. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్, నేను ఇప్పటి వరకు ఏం బూతులు మాట్లాడాలి ఎవరిని కూడా, నేను ఒక క్వశ్చన్ అడిగినాను, దానికి సమాధానం చెప్పరాదు నువ్వా, దానికి బూతులు తిట్టి ఏమి నీకు వచ్చే లాభమో, అడిగిన దానికి సమాధానం చెప్పు. నువ్వు ప్రత్యేక హోదా ఈ తేలేదంటే తెస్తానంటే కదన్నా, ఎందుకు తేలేదని అడిగా, మరి దాని గురించి చెప్పరు. సరే సిబిఎస్ రద్దు చేస్తానన్నావు, చేయలేదు, ఏందన్నా అడిగితే దానికి సమాధానం చెప్పరు. పోలవరం కంప్లీట్ చేస్తానన్నావు, చేయలేదు. మరి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానన్నావు, చేయలేదు. ఇవన్నీ అడగడం తప్ప? నవరత్నాలు 90% 99% మేము కంప్లీట్ చేసామన్నట్టు ఎవరైతే ఎమ్మెల్సీలు ఉన్నారో ఎమ్మెల్యేలు ఉన్నారో కూడా చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు కూడా మేము దగ్గరగా వెళ్ళాము జనాలకు. మరి నవరత్నాల దగ్గరగా వెళ్తే ఎందుకైతే 11 సీట్లు వచ్చినాయి? దేని వల్ల వచ్చినాయి? అప్పుడు మీరే కదా ప్రభుత్వంలో ఉన్నది. అదేమంటే మొబైల్ ఇది ఈవీఎంలు ట్యాంపరింగ్ అంటారు, ఈవీఎం ట్యాంపరింగ్ చేస్తే మరి అంత ఇది వస్తుందా? మరి అట్లాంటప్పుడు మీకు 151 వచ్చినాయి సీట్లు వచ్చినాయి కదా. మరి అప్పుడు మేమేమనుకోవాలా? మేము కూడా ఈవీఎం ట్యాంపరింగ్ అనుకోవాలనా ఆ లెక్కనైతే? సో మీరు అది అప్పుడు మీరు ట్యాంపరింగ్లు చేస్తుంటే ఇప్పుడు మేము చేసిన వాళ్ళు అది ఒప్పుకుంటాం. మీరే కదా గత ప్రభుత్వంలో ఉండింది. ఊరికే ఈ ఉప్పు చెరగల మాటలు మాట్లాడితే నాకు నచ్చదు. ఏదైనా ఉంటే క్లారిటీగా ఉండాలా. నాకే ఇంత క్లారిటీ ఉంటే వాళ్ళు గత ప్రభుత్వంలో చేసిన వాళ్ళకి ఎంత క్లారిటీ లేదు. ఎంతసేపటికి వాళ్ళ నాయకుడికి భజన చేస్తారు. అదేమంటే మీరు కూడా భజన చేస్తున్నారంటే ఏమన్నా చేయకపోతే మేము అడుగుతాం, మరి మీరు అడుగుతున్నారా? అడిగిన దానికి సమాధానం చెప్తా ఉండరా? నోరు మోపియడానికి మీ ఇష్టం వచ్చినట్టు బూతులు తిడతా ఉండరు. ఇది వాళ్ళు చేసే పని. అడగకూడదు ఎవరు. ఆయన చేసిన ఆయన గవర్నమెంట్ ని ఆయన్ని అంత పొగడాలన్నమాట. ఇప్పుడు ఏమి మాట్లాడకూడదు, ఎవరు విమర్శించకూడదు. ఎందుకు అంత భయపడిపోతారు? ఇప్పుడు ఏదో చేయట్లేదు అని చెప్పేసి అంటా ఉంటారు కదా మీరు మైకుల మీదకి వచ్చి. చేయకపోతే రేపు కూడా మీలాగే 11 వస్తాయి కదా. ఎందుకు ఆవంతు తొందరపడతా ఉంటారు? మీరే గెలుస్తారు. తప్పే ఉందా? ఎవరు ప్రజల చేతుల్లో ఉంటది. ఎవరు ప్రజలకి న్యాయం చేస్తారో వాళ్ళే నిలబడతారండి.